వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో ఒక తాబేలు ఉండేది. చెరువులో నుండి తాబేలు రోజు బయటకు వచ్చి చెట్టు నీడలో కూర్చునేది. తాబేలుతో కబుర్లు చెప్పడానికి ఒక కాకి వచ్చేది. ఆ పక్కనే కలుగులో ఎలుక కూడా ఉండేది. కానీ అవి ఎంత పిలిచినా బయటకు వచ్చేది కాదు. దాని పనేదో అది చూసుకునేది. దాంతో ఆ రెండు ఎలుకని ఎగతాళి చేసేవి. ఒకరోజు కాకి తాబేలుతో, నీ పని బాగుంది, నీళ్ళల్లో తేలుతూ ఎంచక్క చెరువంతా తిరిగొస్తాం. నాకు అదృష్టం లేదు అంది. తాబేలు కాకితో, నువ్వేం బాధపడకులే మిత్రమా, రేపు ఆ అదృష్టం నీకు కలిగిస్తాను అని అన్నది. ఆ మాటలు విన్న కాకి సంబరపడింది. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూసింది. మరుసటి రోజు కాకి రాగానే తాబేలు ఓ తాడుతో తన డిప్పకు కాకి కాళ్లకు ముడివేసింది. తర్వాత, మిత్రమా, ఇక నువ్వు నీళ్ళలో పడిపోవు, నా డిప్ప మీద కూర్చో, చెరువంతా చూపిస్తాను అని అన్నది. చెప్పినట్లుగానే చెరువంతా చూపించింది. తర్వాత తాబేలు కాకిని, రేపు నువ్వు నన్ను గాల్లో తిప్పాలి అని అడిగింది. అదెలా సాధ్యం అని అన్నది కాకి. రేపు చెప్తాలే అని జవాబిచ్చింది తాబేలు. మరుసటి రోజు కాకి వచ్చేసరికి తాడుతో సిద్ధంగా ఉంది తాబేలు. ఏంటి మిత్రమా నీ ఉపాయం అని అడిగింది కాకి. ఈ తాడుని ఒకవైపు నీ మెడకు, రెండో వైపు నా మెడకు చుడతాను. నువ్వు పైకి ఎగరగానే నేను కూడా గాల్లో ఎగురుతాను అని అన్నది తాబేలు. భలే భలే అన్నది కాకి సంతోషంగా. వెంటనే తాడు కట్టుకుని కాకి ఒక్కసారిగా ఎగరబోయింది. కానీ తాబేలు బరువు ఉండడంతో అది సాధ్యపడలేదు. పైగా తాడు కాకి గొంతుకు బిగుసుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ముడి రాకపోగా మరింత చిక్కుపడింది. దాంతో కాకికి ఊపిరి ఆడక రెక్కలు ఆడిస్తూ ఉక్కిరి బిక్కిరి అయింది. అది చూసిన ఎలుక కలుగులోంచి గబగబా బయటకు వచ్చి తాడును కొరికేసి వాటిని రక్షించింది. తాబేలు కాకి ఎన్నిసార్లు ఎలుకను ఎగతాళి చేసినా అవేమీ పట్టించుకోకుండా వచ్చి ప్రాణాలు కాపాడింది. కాకి తాబేలు సిగ్గుపడి తమ పొరపాటును గ్రహించి ఎలుకకు థ్యాంక్స్ చెప్పాయి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.